మలయాళం సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు అభిమానులుగా మారారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అక్కడి నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా అక్కడి దర్శకులు తెరకెక్కించే విధానం కూడా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరికొత్త స్టోరీతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో యూకేలోని కఠినమైన చట్టాలతో ఓ తండ్రి పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ సినిమా చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే, ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు బిగ్ బెన్. 2024లో వచ్చిన ఈ సినిమాకి బిను ఆగస్టిన్ దర్శకత్వం వహించారు. ఇందులో అను మోహన్, అదితి రవి, వినయ్ ఫోర్ట్, విజయ్ బాబు, మియా జార్జ్, బిజు సోపనం, నిషా సారంగ్ వంటి నటులు నటించారు. అనిల్ జాన్సన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా 2024 జూన్ 28న థియేటర్లలో విడుదలై ఆగస్టు 2024 నుండి ఓటీటీ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా యూకేలోని చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాల వల్ల ఒక మలయాళ కుటుంబం ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7గా రేటింగ్ ఉంది. మరి కథ విషయానికొస్తే, జీన్ యాంటోనీ కేరళలో సస్పెండ్ చేయబడిన ఒక పోలీస్ అధికారి. తన భార్య లవ్లీ 2 ఏళ్ల పాపను కలవటానికి లండన్కు వెళతాడు. లవ్లీ లండన్లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తూ ఉంటుంది. జిన్ తన కుటుంబంతో సమయం గడపాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే అక్కడికి వెళ్ళాక జిన్ తొందరపాటు స్వభావం, యూకే చట్టాలపై అవగాహన లేకపోవటం వల్ల ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. దీని ఫలితంగా చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ వారి కుమార్తెను తీసుకుంటాయి. వీళ్లను కాదని వేరే వాళ్లకి దత్తత ఇవ్వటానికి పోలీసులు సిద్ధపడతారు. ఈ ఘటన జిన్, లవ్లీ జీవితాలను తలక్రిందులు చేస్తుంది. వాళ్ళు తమ కుమార్తెను తిరిగి పొందేందుకు యూకే కఠినమైన చట్టాలపై పోరాడాల్సి వస్తుంది. జిన్ తన కుమార్తెను తిరిగి పొందేందుకు చట్టపరమైన మార్గాలను విడిచి ఒక డేరింగ్ ప్లాన్ని రూపొందిస్తాడు. ఈ ప్లాన్లో అతనికి జానీ ఫ్రాన్సిస్, ఒక పోలీస్ అధికారి మాథ్యూస్ సహాయం చేస్తారు. ఈ స్టోరీ ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్, ఊహించని ట్విస్ట్లతో ఒక థ్రిల్లర్గా మారుతుంది. జిన్ ప్లాన్ యూకే కఠినమైన సెక్యూరిటీ వ్యవస్థలతో ఢీకొంటుంది. అతని తొందరపాటు స్వభావం కొన్ని సన్నివేశాలలో సమస్యలను సృష్టిస్తుంది. క్లైమాక్స్లో జిన్ చేసే రెస్క్యూ ఆపరేషన్ ఒక ఉద్వేగభరితమైన షోడౌన్కి దారితీస్తుంది. చివరికి జిన్ తన కూతుర్ని దక్కించుకుంటాడా? అతను చేసే రెస్క్యూ ఆపరేషన్ ఏంటి? ఎందుకు పాపని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.